హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్న కొన్ని పూల మొక్కలు కొంచెంగా గార్డెన్ మీకు షేర్ చేస్తాను ఇవాల్టి వీడియోలో. ఇక్కడ మీరు చూస్తున్న మందార మొక్క స్టార్టింగ్లోనే ఉంటుంది. చాలా చెట్టు నిండా పూలైతే ఈ విధంగా పూస్తుంది. అంటే రేఖ మందార అంటారు. అంటే ఒక్కొక్క రేఖలుగా ఒక 4-5 రేఖలు మాత్రమే ఉంటాయి కాబట్టి రేఖ మందార, రిక్క మందార అని అంటారు. మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ముద్ద మందార అనమాట. అదే రెడ్ కలర్లో ముద్ద మందార. వెనకాల వైట్ నందివర్ధనం చెట్టు. ఆ 2 చెట్లు ఒకే దాంట్లో ఉన్నాయా అన్నట్టుగా అల్లుకుపోయాయి 2 చెట్లు. నందివర్ధనం చెట్టును మనకి ముద్ద మందార. చూడండి, ఇక్కడ ముద్ద మందార చెట్టే కానీ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్లో ఉంది, కొంచెం రాణి పింక్ కలర్లో. ఇక్కడ వచ్చేసి మరి అందులోనే పింక్ కలర్లోనే రిక్క మందార చెట్టు. ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్, మనకు మంచి పింక్ అనమాట, మెజంతా పింక్లో. ఈ పూలు కూడా చాలా బాగా పూస్తాయి. ఇక్కడ కూడా నందివర్ధనం చెట్టు, పింక్ నందివర్ధనం చెట్టు. ఇంకా ఇక్కడైతే తెల్ల పూల మొక్క అనమాట. ఈ వైట్ పూలను అయితే ఈ మధ్య చాలా యూజ్ చేస్తున్నారు పూజకి. ఇంకా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది ఈ చెట్టు. చాలా పూస్తుంది ఇది కూడా. చూడండి, వర్షాకాలం వలన బటర్ఫ్లైస్ ఏ విధంగా వాలుతున్నాయో చాలా చక్కగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూడటానికైతే. ఈ పూల మొక్క పేరు నాకు తెలియదు, ఏమంటారో ఐడియా లేదు అసలు. అమ్మ ఎక్కువగా పూజకు యూజ్ చేస్తూ ఉంటుంది ఈ పూలని. శంకుపూల చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ. చాలా పెద్దగా తీగ అల్లుకుపోయి ఉంది, చాలా స్పేస్లో అయితే ఉంది. ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఉంటాయి కదా ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఫ్లవర్స్తో పూజకే కాకుండా టీ కూడా కాచుకుంటున్నారు, హెల్దీ అని చెప్పేసి. ఈ శంకు పూలను ఎక్కువగా శివుడి పూజకు యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బ్యాక్గ్రౌండ్లో చక్కటి పచ్చని పూల మొక్కలు, చుట్టుపక్కల కోడి కూతలు, రకరకాల పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. చాలా ఆహ్లాదంగా అనిపించింది వాతావరణం అయితే. సన్నటి జల్లు కూడా స్టార్ట్ అయిపోయింది నేను వీడియో తీస్తుండగానే. ఇక్కడ చూడండి, 100 వరహాల చెట్టు. అసలు 100 వరహాల చెట్టు అయితే చెప్పొద్దండి. అంటే ఎక్కువగా 100 వరహాల చెట్టుకి మనకి వచ్చేసి చీడ ఎక్కువగా పడుతూ ఉంటుంది. కొంచెం కూడా చీడ అనేది లేకుండా ఫ్లవర్స్ అయితే ఇంత విరిగా పూసాయి. చెట్టు మొత్తంలో ఆకులు తక్కువగా కనిపిస్తున్నాయి, మొత్తం పూలతో నిండిపోయి ఉంది చెట్టు ఇలాగా. అసలు చూస్తేనైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పక్కన చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. చెల్లి వాళ్ళు, పాప, చాలా పిక్స్ తీసుకున్నాం మేము అక్కడ. చూడండి ఎంత బాగుందో. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ చెట్లన్నిటిని చూసి. ఇంకా అది నేను వీడియో తీస్తుంటే గాలి కదులుతుంటే వీడియో చాలా బాగా వస్తుంది పెద్ద మమ్మీ అంటూ అది కదుపుతూ ఉందన్నమాట చెట్ల కొమ్మల్ని అటు ఇటుగా. ఒక మొక్కలో ఒకటి అలాగా పాతుకుపోయి చాలా రకాల మొక్కలే ఉన్నాయి ఇక్కడ తెలియకుండా. నాకు వాటి పేర్లు చాలా వరకు తెలియదు. ఇక్కడ చూడండి గోంగూర చెట్లు. ఇంకా అమ్మ అయితే చాలా గోంగూర, ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర అలాగ వేస్తూ ఉంటుంది వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే. వంకాయ మొక్కలు, ఒక పూల మొక్కలే కాకుండా కూరగాయల చెట్లపైన కూడా చాలా శ్రద్ధ ఉంటుంది అమ్మకి. కొంతమేరకు పసుపు కూడా వేస్తారు. పసుపు చాలా చిన్న మొక్కలుగా ఉన్నాయి, అందుకే వీడియో తీయడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ చెట్టు చూడండి, వాము చెట్టు. వాము కూడా చాలా హెల్దీ కదా వర్షాకాలం, చలికాలం. వాటర్లో వేసుకొని ఆకులని మరిగించుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. గొంతు అనేది మనకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా పకోడీల్లో కానీ అలాగ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి పకోడీలు కూడా. గేట్ లోపల అంటే అమ్మ వాళ్ళ ఇంటి లోపల చాలా ఎక్కువ స్పేస్లో ఉంటుంది ఇల్లు. ఎక్కువగా పల్లెటూరులో ఎక్కువ స్పేస్లో ఇల్లు అనేది విశాలంగా కట్టుకుంటారు. ఇంకా గేట్ బయట కూడా చాలా పూల మొక్కలు వేస్తూ ఉంటుందమ్మ. కొంచెం అటుగా వచ్చేస్తే కనుక ఇలాగ పిచ్చి మొక్కలు
అలాగా ఉంటాయి. ఊరికే బటర్ఫ్లైస్ అలాగా ఎక్కువగా వాలుతూ ఉండటం వల్ల చాలా బ్యూటిఫుల్గా అనిపించి అది కూడా చిన్న పిక్ తీసుకున్నాను. ఇంకా గార్డెన్ని ఎర్లీ మార్నింగే లేచి నేను అమ్మ ఇంట్లో వర్క్స్ చేసుకుంటే నేను గార్డెన్ టూర్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి చెల్లి, మీకు ఎవరికైనా ఇలా వేసుకునే అలవాటు ఉందా? ఎవరైనా ఈ వీడియోకి కనెక్ట్ అవుతున్నారా చూడండి. మేము మా ఇంట్లో చేసుకున్నట్టుగా ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్ అంటూ ఏముండదు. పాలల్లో సకినాలు అమ్మ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, పిండి వంటలు. ఇంకా వాటిని బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాం మేము. పాలల్లో సకినాలు వేసుకునే అలవాటు అయితే మాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పటికీ వెళ్ళినా ఎంత ఏజ్ వచ్చినా సరే మేము చిన్నప్పటి మెమోరీస్లోనే ఉంటాము. ఇంకా అలాంటి అలవాట్లు అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు. అమ్మ కొన్ని అరిసెలు కూడా ప్రిపేర్ చేసింది. అందరికీ వర్క్స్ కంప్లీట్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పచ్చీస్ గేమ్ ఆడుతున్నాము. మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఖచ్చితంగా ఈ గేమ్ ఆడుకుంటాము. ఈ పచ్చీసు చెక్క ఉంది చూసారా, అది అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇప్పటికీ అమ్మ మెమొరీగా అలాగనే భద్రపరుచుకుంది. మేము ఎప్పుడు ఆడినా ఆ చెక్కతోనే ఈ విధంగా ఆడుకుంటాము అందరము. చెల్లి వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడి వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పటి ప్రతి గేమ్ని, ప్రతి ఫుడ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. పచ్చీస్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ పక్కన గోరింటాకు చెట్టు ఉంటుంది, గోరింటాకు తీసుకొని వచ్చి గ్రైండర్కి వేసింది. ఈ విధంగా అందరం రిలాక్స్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆరు బయట వేప చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఒక మంచం వేసుకొని కూర్చుంటాము. ఎప్పుడు ఈ విధంగా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ గోరింటాకును పెట్టుకుంటున్నాము. అటు ప్రక్కన ఇసుకలో బాబు ఏదో శివయ్య థీమ్తో తయారు చేశాడంట ఇసుకతో. నన్ను ఒకసారి విను పెద్ద మమ్మీ అంటూ వాడు వినిపిస్తున్నాడు చూడండి. And the plant on top of the Shivalingam represents life. This blue plate is here so they can focus on the main attraction instead of the background. So on the other side of Lord Shiva is Nandi, and we put plants here so Nandi can eat them. So this passageway lets the water from the Abhishekam to the plant so it can grow and Nandi can eat more of them. So that's it. చెల్లి వాళ్ళు అందరము కూడా ఉన్నామని చెప్పేసి మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అంటే ఒక 1 అవర్ జర్నీలో ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. అక్కడికి నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఉదయాన్నే లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా పూజన చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి పూజారం చాలా సింపుల్గా పెట్టుకుంటుందమ్మ. సింపుల్గా ఉన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కొమరవెల్లి బోనాలు ఉన్నాయన్నమాట. లోపల పొప్పడం అంటారు, శూలాలు, కొమరవెల్లి దేవుడి డమరుకాలు, ఈ విధంగా అమ్మ స్వయంగా తనే ఈ విధంగా పెయింట్ వేసుకుంటుంది ఎవ్రీ ఇయర్. ప్రతి సంక్రాంతి పండగకి వాళ్ళు బోనాల పండుగని చేసుకుంటారు, కొమరవెల్లి మల్లన్న బోనాలు అనేసి. ఇంకా అప్పుడు తప్పకుండా అమ్మ పెయింట్స్ తెప్పించుకొని ఈ విధంగా పొప్పడాన్ని అయితే వేసుకుంటుంది. మేము ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొనేసి పూజ చేసుకుంది. మేము ఊరికి వచ్చి అలాగా ఒక నమస్కారం తెలుపుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో హాల్లో బాబా ఉంటారు, ఆ బాబా ఫోటోని మాత్రం ప్రత్యేకంగా హాల్లో పెట్టుకున్నారు. పూజ గదిలో ఒక ఫోటో ఉంటుంది బాబాది, మళ్ళీ ఇంకా హాల్లో వచ్చేసి ఈ విధంగా ఒక ఫోటో ఉంటుంది. ఇంకా నేను ధూపాన్ని అయితే హాల్లో ఉన్న బాబాకి సమర్పించుకొని ఒక నమస్కారం తెలుపుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కు స్టార్ట్ అయిపోయాము. మేమంతా రెడీ అయ్యేసరికి 10 అలా అయిపోయింది. ఇంకా 10కి స్టార్ట్ అయ్యాం. మనకు 1 అవర్లో అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది. దారిలో అయితే రకరకాల విలేజెస్ దాటుకుంటూ వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మనము ఎందుకంటే సిటీలో మన ఇళ్ళల్లో మనము మగ్గుతూ ఉండిపోతాం కదా, ఇలాంటి వాతావరణము చూడాలంటే మనం ఎప్పుడో కానీ చూడలేము. మా మట్టుకు మేమైతే విలేజ్ వాతావరణంలో పెరిగినా కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు విలేజ్కి వెళ్తాము. ఇలాంటి వాతావరణాన్ని చూసినప్పుడంతా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. ఇంకా పొలాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ ఎక్కువగా గిరిజన పీపుల్ నివసిస్తూ ఉంటారు. అమ్మవారి టెంపుల్ చాలా పెద్ద ఫారెస్ట్లో ఉంటుంది. వెళ్తుంటే మనకంతా ఫారెస్టే. ఇప్పుడిప్పుడు కాస్త డెవలప్ అయింది, కానీ ఒకప్పుడైతే కాకులు దూరని కారడివి అంటారు చూసారా, ఆ టైప్లో అన్నమాట. ఇంకా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ విప్ప పువ్వు చాలా దొరుకుతుంది, చాలా ఫేమస్ ఇక్కడ విప్ప పువ్వు.
అమ్మ వాటిని తీసుకుని వచ్చి ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా విప్ప ఉండ్రాలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా తెలుసుందా మీకు విప్ప అంటే? చెల్లి వాళ్ళిద్దరూ అమ్మవారికి చీర సారే సమర్పించుకున్నారు. ఇక్కడ పొట్టెలను కూడా బలిస్తూ ఉంటారు అమ్మవారికి. చూడండి, ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ పూజారులు కూడా గిరిజన జాతికి చెందిన వారే ఉంటారు. వాళ్ళే పూజ చేస్తారు అమ్మవారికి. మేము తీసుకెళ్ళిన చీరలని పూజారి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెడుతూ ఉన్నాడు. గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, చీర, సారే అమ్మవారికి సమర్పించుకున్నాము. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. టెంకాయలు ఎక్కడ కొడుతున్నారా అని చూస్తున్నాము, ఎక్కడా కనిపించలేదు. అటుగా చూస్తే ఒక పక్కన మనం టెంకాయలు కొట్టడానికి పెట్టారు అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి టెంకాయలను అమ్మవారికి సమర్పించుకున్నాము. టెంకాయలు కొట్టే దగ్గర కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. పాప, బాబు నేను కొడతా అంటే నేను కొడతా టెంకాయ అంటూ వాళ్ళు ఒకటే గోల చేస్తున్నారు. ఇంకా ఇద్దరికి చెరొక టెంకాయ ఇచ్చి ఇంకా వాళ్ళని టెంకాయలు కొట్టమని చెప్పేశాము. ఇక్కడ టెంకాయలో ఉన్న నీరుని బయటికి పోకుండా ఈ విధంగా బాటిల్లో పడుతున్నారు. అమ్మవారి దర్శనాన్ని చాలా సంతోషంగా చేసుకొని వెనుతిరిగాము. అక్కడ ఎప్పుడు వంట చేసుకోవడం అలవాటు. ఇప్పుడు వర్షాకాలం కనుక ఒకటే జల్లులు పడుతున్నాయి. రిటర్న్లో కూడా మేము అక్కడ దర్శనం చేసుకుంటుండగానే సన్న జల్లు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వద్దులే వంట, ఇబ్బంది అయిపోతుందనేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి వస్తుంటే మామూలుగా లేదు వెదర్ అయితే. చాలా చక్కటి వాతావరణంలో చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో అలాగా జర్నీ చేస్తూ చాలా సంతోషంగా ఇంటికి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.